ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతంలోని మహిషాసుర సంహారము, దేవతల యొక్క వ్యూహరచన గురించి తెలుసుకుందాము. క్రమక్రమంగా దేవతలు ఒక్కరొక్కరే బ్రహ్మదేవుడి సన్నిధికి చేరుకున్నారు. చతుర్ముఖుణ్ణి పలువిధాలా స్తుతించారు. ఇదేమి విడ్డూరమో విరించి, దేవతల పట్ల ఇంత నిర్ణయగా ఎలా ఉండగలుగుతున్నావు? మేమంతా కొండలు కోనలు పట్టి బతుకుజీవుడా అని కాలక్షేపం చేస్తుంటే నీకు చీమ కుట్టినట్లయినా లేదా? నువ్వు మాకు తండ్రివి, మేమంతా నీ బిడ్డలం. తప్పు చేసినా క్షమించి బిడ్డలను కాపాడటం జనకుడి యొక్క విధి. అటువంటిది ఏ అపరాధం లేకుండా ఇలా అన్యాయమైపోయిన మమ్మల్ని ఆదుకోకుండా చూస్తూ ఊరుకోవటం నీకు భావ్యమా చెప్పు? ఆ మహిషుడు స్వర్గం ఆక్రమించాడు. యజ్ఞాలలో ఆవిర్భాగాలను స్వాహా చేస్తున్నాడు. దిక్పాలకులుగా తన వారిని నియమించాడు. దేవతలు అంటే చాలు కనబడితే చావగొడుతున్నాడు లేదా ఊడిగం చేయించుకుంటున్నాడు. పారిజాత కుసుమాలను ముడుచుకుంటున్నాడు. కామధేనువు పాలను కడపారా సేవిస్తున్నాడు. ఇవన్నీ నీకు తెలుసు. ఎందుకు మరి మౌనంగా ఊరుకున్నావు? ఇది న్యాయమా? ఇది ధర్మమా? నువ్వు తప్ప మాకు రక్షకులెవరు? ఏదో ఒకటి చెయ్యి, మమ్మల్ని రక్షించు, లేదంటే నుయ్యో గొయ్యో చూసుకుంటాము. దావాగ్నిలో ప్రవేశించడమో మహాసముద్రంలో దూకడమో తప్ప మాకు గత్యంతరం లేదు అని దేవతలు బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నారు. దీనవాదనాలతో దేవతలు ఇలా ప్రార్థించేసరికి బ్రహ్మదేవుడి యొక్క మనస్సు కరిగింది. మెల్లగా ఓదార్పుగా బదులు పలికాడు. దేవతలారా, నాకు అంతా తెలుసు. మీరు పడుతున్న బాధలు ఎరుగుదును. కానీ ఏం చేస్తాం చెప్పండి? వాడేమో వరదర్పితుడు. పురుషుల చేతిలో వాడికి చావు లేదు. స్త్రీవత్యుడు. దీనికి ఏదైనా మరో దారి ఆలోచించాలి. నడవండి, అందరం కలిసి శంకరుడితో ఆలోచిద్దాం. అటుపైన విష్ణుమూర్తిని అడుగుదాం. బాగా ఆలోచించి పరిష్కారం కనుక్కుందాం అని అందరినీ వెంటబెట్టుకుని కైలాసానికి నడిచాడు. శంకరుడు దివ్యదృష్టితో ఇది తెలుసుకొని ఎదురు వచ్చి ఆహ్వానించాడు. పరస్పర కుశలాలు అయ్యాక మహిషాసురుడి దురాగతాలను అడిగి తెలుసుకున్నాడు శంకరుడు. శివ, నువ్వే సమర్థుడివి, దేవతలను కాపాడాలి. ఈ భారం నీదే అన్నాడు బ్రహ్మదేవుడు. శివుడు ఒక్క పెట్టున పక్కా నవ్వాడు. విరించి, మహిషుడికి ఆ వరం ఇచ్చింది నువ్వు, ఇంత అనర్థం తెచ్చిపెట్టింది నువ్వు. ఇప్పుడు కర్తవ్యం ఏమిటని ఎలా కాపాడుతానని నన్ను అడుగుతున్నావు? బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. నేను మాత్రం ఏం చెయ్యను? వాడిని సంహరించగలిగిన స్త్రీ ఎక్కడుంది? నీ ఇల్లాలు నా ఇల్లాలు రణరంగానికి దిగుతారా? వాడితో యుద్ధం చేస్తారా? శశీదేవికైనా అంతటి సామర్థ్యం ఉందని నేను అనుకోను. అందరం కలిసి విష్ణుమూర్తిని ప్రేరేపిద్దాం. అతడు బుద్ధిమంతులలోకెల్లా బుద్ధిమంతుడు, మహామేధావి, కార్యసాధకుడు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి చెప్తాడు. నడవండి, ఇప్పుడే వెడదామన్నాడు. అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి బయలుదేరారు. శుభకుశకనాలు కనిపించాయి. సుగంధ పరిమాలను వెదజల్లుతూ అనుకూల వాయువులు వీచాయి. పక్షులు కిలకిలరావాలు చేశాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. దిక్కులన్నీ విషదంగా ఉన్నాయి. కార్యసిద్ధి అవుతుందని అందరి మనసులకు అనిపించింది. అందరూ వైకుంఠం చేరుకున్నారు. దివ్యమంగళ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించారు. వివిధ లతాతరు పుష్ప విరాజితమయ్యి, వాపీకూప తటకాది పరిశోధితమయ్యి, చందనాగురు ధూప పరిమళోజ్వలితమయ్యి, కోకిలారావ విగుర్వితమయ్యి, హంససారస క్రాండవ చక్రవాక్రాది జలాండ జగరుద్విత దూత మరుజ్వల కన శీతలీకృత పరిసరమై, మల్లికావకుల కురవాకాది బహుపుష్ప విధానోపరి విక్రీడన పరాయణ భ్రమరనాద మనోహరమై విరాజిల్లుతున్న సుందరోద్యానవనములో సునందనాది మహర్షుల స్తుతులను అందుకుంటూ, దేవగంధర్వుల గానాలను వింటూ, అప్సరసల నాట్యాలను కంటూ, రత్నఖచిత ప్రాసాలతో కాంచనమయ్య కుండ్యాలతో అబ్రహ్మలిహమైన దివ్యభవనములో విరాజమానుడైన విష్ణుమూర్తిని అల్లంత దూరం నుంచి దర్శించారు. సింహద్వారం సమీపించారు. అక్కడ జయ విజయములు బంగారు దండలను ధరించి కావలి కాస్తున్నారు. బ్రహ్మాది దేవతలను నిలువరించారు. వారిద్దరిలో ఒకడు లోపలికి వెళ్ళి శ్రీహరికి వీరి రాకను వినయంగా నివేదించాడు. అది వింటూనే మధుసూదనుడు స్వయంగా సింహద్వారానికి వచ్చాడు. ప్రయాణంతో అలసిపోయిన బ్రహ్మాది దేవతలను అనురాగమయమైన చూపులతో తిలకించాడు. అంత మాత్రానికే దేవతలంతా సంతృప్తి చెంది భక్తిగా నమస్కరించారు. వేద మంత్రాలతో స్తుతించారు. దేవాదిదేవ జగన్నాయక సృష్టి స్థితిలయక కారక దయాసింధు మహారాజా శరణాగతులం మమ్మల్ని రక్షించు అని ముక్తకంఠంతో అభ్యర్థించారు.
నిర్జరులారా రండి, లోపలికి రండి, యథోచితంగా ఆసనాలపై కూర్చోండి, మీ కుశల వార్తలు చెప్పండి. అందరూ కలిసి ఒకేసారి ఇలా వచ్చారంటే ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది. విషణ్ణులుగా, దీనులుగా, చింతారులుగా కనబడుతున్నారు. కారణమేమిటో, నేను చెయ్యవలసింది ఏమిటో నిర్భయంగా చెప్పండి విష్ణుమూర్తి అనునయంగా పలికాడు. జగన్నాథ, మహిషాసురుడి బాధలు పడలేకపోతున్నాము. వాడు మహాపాపాత్ముడై మమ్మల్ని చిత్రవిచిత్రంగా హింసిస్తున్నాడు. వాడు అసాధ్యుడు, అతి దుష్టుడు, వరదర్పితుడు, యజ్ఞభాగాలను హరిస్తున్నాడు. దేవతలను అందరినీ ప్రారదోలి స్వర్గరాజ్యాన్ని అతిక్రమించుకున్నాడు. ఇంద్రాసనం మీద తిష్టవేశాడు. మేమంతా వాటి దాటి తట్టుకోలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొండలకు కోణలకు పారిపోయాము. అనుక్షణం భయంతో చస్తూ కాలం గడుపుతున్నాము. బ్రహ్మదేవుడిచ్చిన వరము ఇంత చేసింది. వాడికి పురుషుడి చేతిలో మరణం లేదు. ఏమి చెయ్యాలో తోచక నీ సన్నిధికి వచ్చాము. నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించి వాడి పీడ వదిలించాలి. నువ్వు దైత్యమాయ విశారదుడవు, దానవమర్ధనుడవు, వీడికన్నా గొప్ప రాక్షసులను సంహరించిన వాడవు, అన్నింటా సమర్థుడవు. నువ్వు కల్పించుకోకపోతే మాకు దిక్కులేదు. మహిషాసురుణ్ణి చంపగలిగిన స్త్రీ ఎవరా అని ఆలోచిస్తున్నాము. పార్వతియా, సరస్వతియా, శశిదేవియా? వీరికి అంతటి శక్తి ఉన్నదా అని మరో సందేహం. ఏమైనా అంతా నువ్వే ఆలోచించి దేవకార్యాన్ని చక్కబెట్టాలి. నువ్వు సకల దేవతాది నాయకుడవు, భక్తవత్సలుండవు. దేవతల మొర ఆలకించిన విష్ణుమూర్తి అమాయకంగా చిరునవ్వులు చిందించాడు. మెల్లగా ఎలుగెత్తి పలికాడు. లోగడ మనమంతా కలిసి వాడితో యుద్ధం చేశాము, కానీ సంహరించలేకపోయాము. కాబట్టి ఇప్పుడు మరో దారి వెతకాలి. సకల దేవతాంశాలను, తేజశక్తులను కలబోసుకొని ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించినట్లయితే మహిషాసురుని రణరంగంలో ఎదిరించి సంహరించగలడు. సర్వశక్యంశ సంపన్నురాలై ఆ మాయావిని మట్టుబెట్టగలదు. ఇదొక్కటే తరుణోపాయం. కాబట్టి దేవతలారా ప్రార్థించండి. మేము ఈ తేజోంశములను స్త్రీమూర్తులుగా అభ్యర్థించండి. తేజోరాశి ఏర్పడుతుంది. ఆ శక్తి స్వరూపినికి మన ఆయుధాలన్నీ సమర్పిద్దాం. త్రిశూలాది సకలాయుధాలు ధరించి సర్వతేజ సమన్వితమైన ఆ స్త్రీమూర్తి మదగర్వితుడైన పాప మహిషాసురుణ్ణి అవలీలగా సంహరిస్తుంది అని చెప్పినాడు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో సకల దేవతా తేజస్వ స్వరూపిణి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాము.